దేవునికి కోపం వచ్చినప్పుడు గాయం చేసి ఆ గాయాన్ని కట్టి బాగు చేస్తాడండి ఆయన. బైబిల్లో మనం నమ్మినటువంటి దేవునికి ఒక మాట ఉందండి, అంటే ఒక పేరు ఉంది ఆయనకు. ఎందుకంటే ఆయనకున్న పేర్లు చాలా ఉన్నాయి. అందులో ఒక పేరు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏమంటే ప్రపంచంలో ఎవరికైనా ఈ పేరు ఉందండి? ప్రపంచంలో అసలు ముల్లోకాలలో ఎవరికి ఉన్నది ఈ పేరు? దేవుడికి తప్ప. ఆయనకున్న పేరు అది. కారణం ఏంటి? ఆయన తప్ప ఇంకెవరు మనిషిని స్వస్థపరచలేరు, బాగు చేయలేరు. కనుక ఆయన బాగు చేసే సమయం ఒకటి ఉంటుంది. గాయం చేసిన దేవుడే బాగు చేసే సమయం అంటూ ఒకటి ఉంటుంది. నీకు రోగం వచ్చిందా, నీకు వ్యాధి సంభవించిందా, ఈ దేనిని బట్టి, నువ్వు చేసినటువంటి తప్పిదములను బట్టి, నువ్వు చేసిన పొరపాట్లను బట్టి. అయితే ఆ పాపానికి వచ్చినటువంటి ఆ శిక్ష, ఆ రోగం ఏదైతే ఉందో అది ఒక రోజుకి మరలా మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మనం దేవుని ఎదుట మన ప్రార్థనలలో, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు భూమి మీద బ్రతకాలని ఉంది, నీ పని చేయాలని ఉంది, నేను నీ పని చేస్తాను, నన్ను ఈ హాస్పిటల్లో నుంచి నన్ను ఇంటికి పంపించవా. డాక్టర్ని అడగకూడదు, దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవుడు ఒక దారిని చూపిస్తాడు డాక్టర్ గారి ద్వారా. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు గాయపరిచే సమయం ఉంటుంది, బాగు చేసే సమయం కూడా ఉంటుంది.